హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? ఈ సండే వ్లాగ్ మా ముగ్గురు పిల్లలతో ఎలాగుందో మీరు కూడా చూసేయండి ఈ వీడియో. అండ్ జస్ట్ లేకముందు నేను ఆల్రెడీ పాలు రెడీ చేసి పెట్టాను. లేచిన తర్వాత ఇంకా ఏడుస్తుంటాడు, ఒక్క నిమిషం కూడా ఆగడు. ఇంకా మిల్క్ మిల్క్ అని అరుస్తూనే ఉంటాడు. ఇంకా జషు అండ్ సుమ ఫస్ట్ లేచారు. ఇంకా వాళ్ళు ఎక్క వాళ్ళకి లేదనేసి వాళ్ళ టార్గెట్ తనని లేపడమే. ఫైనల్గా యోగాని కూడా లేపారు నిద్ర. అండ్ వాళ్ళు లేకపోకముందే మేము వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఫస్ట్ ట్రిప్ చాలా బట్టలు ఉంటే ఇంకా వాళ్ళు లెగిస్తే ఏ పని చేయనీరు, ఇంకా ఏదో ఒకటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఇంకా అసలు చేయనీరు అనేసి. అండ్ ఇక్కడ సుమ మాత్రం బాబుకు మాత్రం ఆయిల్ పెట్టడం కానీ, ఈవెన్ ఫ్రూట్స్ అలా కట్ చేసేయడం కానీ, తినిపించడం కానీ అన్నీ సుమానే చేస్తుంది. స్కూల్స్ హాలిడేస్ కదా, ఇంకా పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి జెండు మామ ఒకటే దిక్కండి. అంత అల్లరి చేస్తుంటారు, ఫైటింగ్స్, గొడవలు ఇంకా అన్నీ ఉంటాయండి. సిబ్లింగ్స్ ఉంటే ఇంకా కామన్గా ఎవరైనా పిల్లలు మాత్రం కుట్టుకుంటారండి. రేర్ అలా సైలెంట్గా ఉండేది, కుట్టుకోకుండా అలాగ ఉండేది. అండ్ ఇంకా నెక్స్ట్ సెకండ్ ట్రిప్ బట్టలు ఉంటే నేను వేస్తున్నానండి. ఇంకా సుమా వచ్చేసరికి లిక్విడ్ అలా వేస్తుంది. అండ్ ఇంక ఈలోపు ఇడ్లీ అలా పెట్టేసాము. ఇంకా పెట్టిన తర్వాత ఇవి అంజీరా అండి, హెల్త్కి చాలా మంచిది. అండ్ మన బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ ఇంకా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది మరి కదా. సో ఆయిల్ ఫుడ్ ఎక్కువ పెట్టకండి పిల్లలకి, అసలు మంచిది కాదు హెల్త్కి. ఏదైనా బాడీని చల్లబరిచే ఫుడ్ అలా తినిపించడం వల్ల చాలా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. అండ్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ పెట్టండి, ఎందుకంటే ఇప్పుడు వాటర్ మెలన్, గ్రేప్స్ ఇవి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి. అండ్ మస్క్ మెలన్ ఇవి ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ప్రతిసారి వాటర్ ఎక్కువ తాగలేరు కదా. సో దానివల్ల ఏంటంటే ఇవి తినడం వల్ల దీంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో దానివల్ల వాళ్ళకి బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ బటర్ మిల్క్ ఇవన్నీ చాలా మంచిదండి, ఎక్కువ తాపిస్తూ ఉండండి పిల్లలకి. అండ్ ఇంట్లో ఉంటున్నారు కదా, ఎక్కువ ఆకలి ఆకలి అనేసి అంటున్నారు. ఇంకా సో మనం రైస్ తినమంటే ఎవరు ఏ పిల్లలు తినరండి, ఏదో కొంచెం తింటారు, ఇంక ఇలా ఇష్టంగా తింటారు. ఈరోజు వచ్చేసి గులాబ్ జామ్ చేస్తున్నామండి. మా చిన్న పాప మాత్రం ఇంకా ఫుడ్ అయితే సరిగ్గా తినండి, రైస్ తిన్నప్పుడు కొంచెం తింటుంది. ఇంకా తిన్న 1 or 2 అవర్స్కే ఇంకా ఆకలి ఆకలి అని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలాగ ఏమైనా స్నాక్స్ అలాగా ప్రిపేర్ చేసి ఇస్తామనేసి. అండ్ మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతే చేస్తుంటారండి? కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా. అండ్ బాగా ఎండలు ఉన్నాయి కదండి, సో ఏదైనా పిల్లలతో ప్రయాణం అలా చేసేటప్పుడు మాత్రం మార్నింగ్ టైంలో కానీ అండ్ ఈవినింగ్ అలాగే ప్లాన్ చేసుకోండి అకార్డింగ్లీ. ఇంకా కిచెన్లో సెల్ఫ్లో అన్నీ నీట్గా సర్దేశారండి ఈరోజు, పేపర్స్ అలా చేంజ్ చేసి. సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. క్లీన్ చేసిన తర్వాత ఇంకా చూడండి నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుందండి ఇంట్లో. ఆ సోఫా కింద పడేయడం, అలా చేయడం, ఇలా చేయడం. ఇంకా సుమా జషు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు మాత్రం ఎక్కువ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంకా అలా నేను సాంగ్ పెడుతుంటే డ్యాన్స్ చేస్తున్నారు. జషు మాత్రం మధ్యలో వెళ్ళేసి అలా ఎగురుతాడు. ఇంకా తర్వాత ఏదో వీడియో తీస్తున్నట్టు ఫోన్ ఇలా పెట్టడం, అలా పెట్టడం, సాంగ్ చూడడం అలా చేస్తున్నాడు. అండ్ ఇక్కడ చూడండి ఆ కార్డ్స్ తోటి వాళ్ళ సిస్టర్స్ ప్లే చేస్తుంటే అండ్ జషు మాత్రం వెళ్ళి అక్కడ కూర్చొని ఆ కార్డ్స్ తీసుకొని హలో నాన్న, హలో నాన్న అనేసి అలా అరుస్తూ ఉన్నాడు. అండ్ జషు మాత్రం చెప్పలేకపోతున్నాడు, బట్ కాకపోతే వాళ్ళ డాడీని మాత్రం చాలా మిస్ అవుతున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ జామ పండు అలా కట్ చేసి ఇస్తే సుమా జషు తిన్నాను. ఈలోపు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నామండి. అండ్ ఈరోజు వచ్చేసరికి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చిందండి, ఎమ్మీగా ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ మనం బయట నుంచి కొనుక్కున్న విధంగానే ఉంది, చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి. అండ్ ఎక్కువ మసాలా అలా వేయకుండా చేసామండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరికైనా రెసిపీ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఆనియన్స్ అలాగా ఫ్రై చేసుకున్నామండి. అండ్ ఇంకేలోపు జషువాను ఇంకా ముగ్గురు ఆడుకుంటున్నారు సుమ వాళ్ళు. బాబుతో యాక్టివిటీ వీడియోస్ పోస్ట్ చేయడానికి కుదరటం లేదండి. నేను మోస్ట్లీ రేపు పోస్ట్ చేస్తాను ఏదైనా వీడియో మాత్రం కంపల్సరీగా, యాక్టివిటీ వీడియోస్. ఇంకా ఏమైనా రెసిపీస్ కానీ అలా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఇంకీలోపు అవుతూ ఉందండి. అండ్ అసలు చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఇంకా ముగ్గురు మాత్రం అల్లరి చేస్తున్నారు పక్కన ఆడుకుంటూ. అండ్ జషు మాత్రం మధ్యలో వచ్చి చికెన్ అలా అడుగుతూ ఉన్నాడు, చాలా క్యూట్గా. ఎవరికైనా టైలరింగ్ వీడియోస్ అలా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ డైలీ 1 డిజైన్ అలాగా ఫుల్ డీటెయిల్స్తో పోస్ట్ చేస్తాము. అండ్ ఇంకేలోపు దమ్ చేయడానికి రెడీ చేస్తున్నామండి. అండ్ మనం 20 మినిట్స్ అలా దమ్ చేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీ ఉంటుందండి. అసలు అచ్చంగా మనం బయట తెచ్చుకున్న విధంగానే అంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంటుంది.
అండ్ ఇంకా మా పిల్లలైతే చాలా బాగా నచ్చారు, సూపర్ టేస్టీ అనుకుంటూ తిన్నారు. మన సమ్మర్లో తీసుకోవాల్సిన కేరింగ్ వచ్చేసి పిల్లలకి క్లోతింగ్ అనేది అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి బ్రీతబుల్గా ఉండేవి, కంఫర్టబుల్గా ఉండేవి, అవి కాటన్వి అలా ప్రిఫర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు డే మొత్తం యాక్టివ్గా ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటారు. లేదంటే ఇంకా మూడీగా అలాగా ఏడుస్తూ అలా ఉంటారండి. అండ్ ఇంకా తర్వాత వచ్చేసరికి ఎక్కువ వాటర్ కానీ బటర్ మిల్క్ ఇంకా ఫ్రూట్స్ అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. సో దాన్ని కూడా ఒక చూసుకోవాలి మెయిన్ మనం వచ్చేసరికి. అండ్ ఎక్కువ లిక్విడ్ ఉన్న ఫ్రూట్స్ కానీ అండ్ అలా ఇవ్వడం వలన వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఈవినింగ్ మాత్రం 5 తర్వాత కూడా ఇంకా ఎండగానే ఉంటుందండి. ఇవి జస్ట్ మా ఇంటి పక్కన ప్లేస్ ఉంటే ఇంకే కొంచెంసేపు అలా ఆడుకున్నారండి. ఆ తర్వాత ఇంకా పార్కు తీసుకెళ్ళాము, అక్కడ కూడా ఆడుకున్నారు. అండ్ మార్నింగ్ సోక్ చేసాం కదా అంజీరా అనేవి మిల్క్ షేక్ చేశాను, సో తాగారు. ఇంకా మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. And thank you for watching this video. Bye bye. Stay tuned for the next video.